కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, యేసయ్యా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు ప్రభా. ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, మహిమ గల దేవుడవు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ దినము ఈ సమయంలో ప్రభా ఈ విధంగా నీ వాక్యం అందించినట్టుండగా నీ సహాయం నాకు సమృద్ధిగా దయచేయండి. వినుచున్న బిడలకు గ్రహించే శక్తిని దయచేయమని, ఆటంకములు తొలగించమని, ఆటంక శక్తులు మీకు అగ్నితో కాల్చబడును గాక. మీరే మా పక్షాన ఉండి ఈ కార్యం జరిగించి ఘనత పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి యొక్క చదవబడిన లేఖన భాగంలో అపోస్తుడైన పౌలు తాను సేవ చేస్తున్న దినములలో పడిన ప్రయాస, తను పడిన కష్టం, తను పడిన శ్రమలు, తను పడిన ఇబ్బందులు అన్నీ కూడా ఇక్కడ ఈ వాక్యంలో చెప్పాడు. అన్నీ కూడా ఈ వాక్యంలో చెప్పాడు. 22వ వచనంలో చూడండి. 22వ వచనంలో, వారు హెబ్రీల, నేనును హెబ్రీయుడనే, వారు ఇశ్రాయేలీల, నేనును ఇశ్రాయేల్నే, వారు అబ్రహాం సంతానమా, నేనును అట్టివాడనే, వారు క్రీస్తు పరిచారకుల, వెరివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడి తిని అంటాడు. మరి విశేషంగా ప్రయాసపడి తిని. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మరి విశేషంగా అంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. ఎక్కువగా ప్రయాసపడ్డాడు అన్నట్టు. సేవలో, ఆత్మల రక్షణ కొరకు, దేవుని కొరకు, దేవుని పని నిమిత్తం సువార్త విస్తరణ జరగాలని కదా, ఆత్మలు దేవుని దగ్గరకు నడిపించబడాలని, అనేకులు రక్షింపబడాలని, అనేకులకు సువార్త మరి వెళ్ళిపోవాలని చెప్పి, ప్రతి ఆత్మ వెలిగించబడాలని చెప్పి మరి విశేషంగా నేను ప్రయాసపడితేనే అంటాడు. మరి విశేషంగా నిజంగా అపొస్తలుడైన పౌలు సేవా జీవితాన్ని మనం చూస్తే కనుక, తాను అంటే మారకముందు యేసు ప్రభువుకి విరోధంగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా ప్రవర్తించాడు. చాలా క్రైస్తవులను ఎంతోమందిని చంపాడు. కానీ మారిన తర్వాత అప్పుడు ఎంత పరుగులెత్తాడో ఇప్పుడు కూడా అదే పరిగెత్తాడు. నిజంగా చెప్పాలంటే అదేమో వ్యర్థమైన ప్రయాస ముందున్నదేమో వ్యర్థమైన ప్రయాస. ఇప్పుడు అంటున్నాడు, నేను కూడా క్రీస్తు పరిచారకుడనే. హల్లెలూయా. నేను కూడా, వారు క్రీస్తు పరిచారకుల, నేను కూడా క్రీస్తు పరిచారకుడనే, మరి విశేషంగా ఎక్కువగా ప్రయాసపడితేనే అంటాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఈయన ప్రయాసలో మనం చూస్తే కనుక చాలా శ్రమ పడినట్టుగా, చాలా కష్టపడినట్టుగా, చాలా ఇబ్బంది పడినట్టుగా వాక్య భాగము మనకు బోధిస్తూ ఉన్నది. చూడండి కింది భాగంలో, మరి అనేక పర్యాయములు 23వ వచనం రెండో భాగం చూడండి. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని కదా. ఆ దినాల్లో చెరసాల అనేవారు, ఈ దినాల్లో జైలు. అనేక పర్యాయములు, అనేక సార్లు చెరసాలలో వేయబడ్డాడంట ఆయన సేవ నిమిత్తము అనేక సార్లు మరి చెరసాలలో వేయబడ్డాడు. నిజంగా చెరసాలకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందా అంట? ఖచ్చితంగా వస్తుంది. నిజంగా దేవుని పరిచర్యలో చాలా 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 మరి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. మీకు తెలుసా, నేను అడిగిన ఒక సేవకుడు చంపబడ్డాడు కదా. నిన్ననే కదా. ఆయన పేరు ఏం పేరు? ప్రవీణ్ పగడాల కదా. ఈ ప్రవీణ్ పగడాల అనే సేవకుడు కూడా చాలా అద్భుతంగా దేవుని కొరకు సేవ చేశాడు. చాలా మంచి వ్యక్తి. చాలా చక్కగా డిబేట్లో కూడా ఎక్కువగా ఆవేశపడకుండా చాలా మృదువుగా
సాత్వికంగా చక్కగా మాట్లాడిన వ్యక్తి. చాలా అంటే క్రీస్తు కొరకు క్రీస్తును సంపూర్ణంగా అనేకులకు తెలపాలని చెప్పి డిబేట్లో కూడా చాలా చక్కగా మాట్లాడేవాడు. చాలా చక్కగా మాట్లాడేవాడు. నిజంగా ఒక వీడియోలో నేను చూశాను, ఒక వీడియో అయినది. ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఏమన్నాడంటే, మనము క్రిస్టియన్ అని చూడొద్దు, హిందూ అని చూడొద్దు, ముస్లిం అని చూడొద్దు, కానీ మనిషిని మనిషిగానే చూడండి అని అంటున్నాడు. అంటే ఒకవేళ ముస్లిం అని, హిందూ అని, క్రిస్టియన్ అని మనం చూస్తే తేడాలు కనబడతాయి, సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి మనిషిని మనిషిగానే చూడండి అని చెప్పి మరి మాట్లాడుతూ వచ్చాడు. ఎందుకు అనంటే మతం మనిషిని మరి యేసుక్రీస్తును చంపింది అని ఆయన మాట్లాడాడు. నిజమే, యూదులు వారు మాది మతము అని చెప్పి నిజంగా యూదులే వారి యేసుక్రీస్తును చంపారు. ఈ విధంగా మరి చాలా అద్భుతంగా మరి చాలా విషయాలు ఆయన దేవుని కొరకు చాలా చక్కగా శ్రమ పడ్డాడు. నిన్నటి దినమున మరి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం, ప్రభునందు నిద్రించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి ఎందుకు ప్రవీణ్ ప్రగడాల గురించి ఆయన గురించి చెప్పాల్సి వస్తుందంటే, నిజంగా మరి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేవాడంట. మరి గుంత లాంటి దాంట్లో ఆయన ఆయన అక్కడ పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని వీడియోలు వచ్చాయి. అయితే ఆయనను మరి అంటే కొట్టి చంపినట్టుగా మరి కొంత ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మరి సేవకులకు వచ్చే పరిస్థితులు చాలా మరి భయంకరంగా ఉంటాయి. నిజంగా అందుకే అంటాడు కదా, అనేక మార్లు చెరసాల్లో ఉంటేనే అంటాడు, అనేక పర్యాయములు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. మరి నిజంగా చాలా ఇంకా ముందుకు చెప్పాడు చూడండి ఈయన మరి అపొస్తలుడైన పౌలు. చూడండి, అపరిమితముగా దెబ్బలు తింటిని అంటాడు కదా. ఏమంట? అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని. నిజంగా మరి ఈయనకు చంపుతామని కాల్స్ ముందే వచ్చాయంట. ఎవరికి? సేవకునికి చంపుతామని. నిజంగా సత్యము చెబితే కొంతమందికి పడదు, సత్యము చెప్తే కొంతమందికి పడదు, నిజము చెప్తే కొంతమంది ఒప్పుకోరు. న్యాయంగా బ్రతకమంటే లేదు, నాకు మోసమే కావాలని కోరుకుంటారు కొంతమంది. నిజంగా ఎందుకు అంటే మోసానికి అలవాటు పడిన వారు సత్యమును అనుసరించాలంటే చాలా కష్టం. యేసు ప్రభు నిజదేవుడు అని చెప్తే ఈ దినాల్లో కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, భయంకరంగా మరి చంపుతూ ఉన్నారు, భయంకరంగా చంపుతూ ఉన్నారు. నిజంగా క్రీస్తు ప్రేమను తెలుసుకుంటే వారు క్రీస్తుకు దాసులు అవుతారు. హల్లెలూయా. కానీ యేసయ్య బిడ్డలుగా మార్చబడతారు, కానీ తెలియనంత వరకే కఠినంగా ప్రవర్తిస్తారు, తెలియనంత వరకే కఠినంగా ప్రవర్తిస్తారు. నిజంగా మరి అపోస్తుడైన పౌలు కూడా తెలియనప్పుడు చాలా భయంకరంగా ప్రవర్తించాడు. అందుకే ఒకప్పుడు నేను దూషకుడును, హింసకుడును, నరహంతకుడును అంటాడు. ఒకప్పుడు నేను దూషకుడును, హింసకుడును, నరహంతకుడును అంటాడు. కానీ ఇప్పుడు క్రీస్తు పరిచారకుడును. హల్లెలూయా. యేసయ్య కొరకు మరి పరిచర్య చేసేవాడును అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో నిజంగా ఈయన పడిన ప్రయాసలు మనం చూస్తే అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. నిజంగా సేవకులు ఈ దినాల్లో ప్రాణాపాయంలో ఉన్నట్లే, ఎక్కడ ఏ సేవకును చంపుతారో తెలియని పరిస్థితి కదా. చాలా కాల్స్ మరి వస్తాయి. నిజంగా ఒకరోజు మన ఒకరోజు ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయింది. ఆ రోజు నేను మొబైల్ స్టార్ట్ చేసినాను లైవ్. 11 గంటలకు ఉపవాస ప్రార్థన అని పెడితే ఇద్దరు చాటింగ్లో మొత్తము ఇక తిట్టడం మొదలుపెట్టారు చాటింగ్లో. నిజంగా ఆ విధంగా చూడండి, నేను అంటే మామూలుగా మనం ఆలోచన చేస్తే సేవకుడు నిజంగా అందరి క్షేమం కొరకే ప్రయాసపడతా ఉంటాడు, అంతేనా? సేవకుడు అందరి, హల్లెలూయా చెప్పాలి, అందరి చెప్పాలమ్మా, అందరి
క్షేమం కొరకే. ఎందుకు అంటే నీవు నేను ఈ లోకంలో కదా బ్రతుకుతూ ఉన్నాం, ప్రయాసపడుతున్నాం, సమస్యలు ఉంటున్నాం, ఆటంకాలు ఎదురవుతున్నాయి. కానీ యేసయ్యను నమ్ముకుంటే కదా ప్రతి పరిస్థితి నుండి నిన్ను నన్ను కాపాడుతాడు, తన కృపలో భద్రపరుస్తాడు కదా. ప్రతి విషయంలో మరి దేవుడు కాపాడుకుంటాడు. నువ్వు ఆయన బిడ్డవు అని చెప్తే చాలామంది ఒప్పుకోవట్లేదు. మనమంతా కూడా ఆయన పిల్లలమే కదా. లోకంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలే. ఎందుకు అనంటే మన దేవుడు సృష్టికర్త. హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి కదా, ఆయన సర్వాంతర్యామి. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి దేవుని యొక్క సత్యాన్ని తెలియకుండా ప్రవర్తించే వారు ఎంతోమంది. నిజంగా కొంచెము జ్ఞానముతో తెలుసుకుంటే చాలా మంచిది, కానీ అవివేకంగా ప్రవర్తిస్తే ఏమి చేయలేం. అవివేకంగా ఒక మారిన సేవకుని గురించి నేను సాక్ష్యం విన్నాను. మొన్న ఒకసారి మీకు చెప్పాను అనుకుంటా. అయితే ఆ మారిన సేవకుడు ఏంటంటే ఆయన ఎక్కడ మీటింగ్స్ పెట్టినా, ఎక్కడ సేవకులు గడిపినా డైరెక్ట్ వెళ్ళి కొట్టేవాడంట. డైరెక్ట్ వెళ్ళి కొట్టేవాడంట. చూడండి, జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఎంతో ద్వేషమో చూడండి. అంటే అపవాది ఉచ్చులో ఉన్నప్పుడు మనిషిని సాతానుడు ఏం చేస్తాడంటే భయంకరంగా మనిషిని ఊసిగొలుపుతాడు. దేవుని సంగమా, నేను మొన్నటి వాక్యంలో చెప్పాను ఏమంటే పగ తీర్చుకుంటా నా పని, మీ పని కాదంటాడు. అంటే ఒక చెంప కొడితే ఇంకో చెంప తిప్పండి, అంతే కదా. ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు. ఒకరు కొడుతూ ఉంటే మనం చూస్తూ ఉండాలి తప్ప ఇంకేం చేయలేం. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఒక చెంప కొడితే రెండో చెంప తింపు. మౌనంగా భరించాలి అంటాడు. మౌనంగా భరించాలి, పగ తీర్చుకుంటా నా వశం అంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనము పోటీ పడకూడదు, ప్రేమనే పంచాలి. హల్లెలూయా. ఏం పంచాలి? ప్రేమనే పంచాలి. దయ కలిగి మనం జీవించాలి, కనికరముతోనే ఉండాలి. కనికరముతోనే. ఈ లోకం ఎలాగుంటుంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక భక్తుడు పాట రాశాడు, ఏమని? జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము కదా. ఎలాంటిదంట ఈ లోకము? జాలి లేనిది కదా. ఎలాంటిదంట? జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము, నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, అస్తము చాపితివా, నన్ను బలపరచితివా కదా. నిజంగా లోకంలో చాలామంది జాలి లేక మనల్ని కొట్టవచ్చు, తిట్టవచ్చు, కానీ మనల్ని కాపాడే యేసయ్య మనతో ఉన్నాడని మనం గుర్తించాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎన్ని పరిస్థితులు, ప్రాణాపాయం వచ్చినా, దెబ్బలు తిన్నా కదా, చెరసాల్లో వేయబడినా, ఆయన కూడా సువార్త మాత్రము అపోస్తుడైన పౌలు ఆపలేదు. అపోస్తుడైన పౌలు ఏం చేయలేదు? చెప్పాలి దేవుని బిడ్డలారా, ఏం చేయలేదు? సేవ మాత్రం ఆగిపోగలేదు. సేవ మాత్రము ఆగిపోలేదు. నిజంగా మనము పాట పాడుతున్నాం అనుకోండి, పాట పాడుతున్నప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి, ఆగిపోకూడదు. మనము దేవుని మహిమపరుస్తున్నాం అన్నది ఎప్పుడు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఒకవేళ మనల్ని హేళన చేయొచ్చు, మనం సరిగా పడలేకపోవచ్చు, ఏదో ఒక రోజు మంచిగా పాడేటట్టు దేవుడు చేస్తాడు కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మోషే ఏమన్నాడు? ఐగుప్తుకి పోయి నా ప్రజలను విడిపించుకురా అంటే, నేను నతివాడను ప్రభువా, నాకు మాట్లాడటకు రాదు అంటాడు. కానీ నేను నోటికి నోరుగా ఉండి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అంటాడు. నోటికి నోరుగా ఉండి
మాట్లాడతాను. హల్లెలూయా. దేవుడు సరిచేస్తాడు. ఏ విషయంలోనైనా నిన్ను మెల్లమెల్లగా మంచిగా పాడేటట్టు చేస్తాడు, చక్కగా పాడేటట్టు చేస్తాడు. అయితే నువ్వు మనుషులు హేళన చేశారని, మనుషులు నవ్వుతున్నారని, మనుషులు అపహాస్యం చేస్తున్నారని దేవుని ఆరాధించడం మర్చిపోకూడదు. దేవుని ఆరాధించడం మర్చిపోకూడదు. ఒకరు మనల్ని తిడుతున్నారని మనం మర్చిపోకూడదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన బిడ్డలారా, మనము ఎక్కడ కూడా క్రీస్తు విషయంలో, దేవుని పని నిమిత్తం విషయంలో ఆగిపోకూడదు, సాగిపోవాలి. హల్లెలూయా. ఇదొక పోరాటం, మనం గుర్తించాలి కదా. పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకి పోరాటం ఆగదు కదా. ఆగిపోను నేను, సాగిపోవచున్నాను, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి కదా. మన గమ్యస్థానం పరలోకం. హల్లెలూయా. మన గమ్యస్థానం పరలోకం. మనం ఆగిపోకూడదు. నిజంగా కొంతకాల శ్రమలకు భయపడి నిత్యత్వాన్ని మనం వదులుకుంటామా? నిత్యం అక్కడ సంతోషంగా ఉండగలుగుతాం. అంత గొప్ప సంతోషాన్ని, అంత గొప్ప జీవితాన్ని దేవుడు ఇస్తూ ఉన్నప్పుడు కొంత ప్రయాసం ఎందుకు పడొద్దు? మనం కొంత శ్రమ ఎందుకు పడొద్దు? పడదాం. కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని ఆటంకాలు వస్తాయి, కానీ నువ్వు దేవునికి దూరం కాకూడదు. దేవునికి దగ్గరనే కావాలి, కానీ దేవునికి దూరం కాకూడదు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాటలు పాడాం కదా, జాలి లేనిది ఈ మాయాలోకం అని. నిజమే, మన ఇరుగు పొరుగు వారే మనల్ని బాధ పెట్టవచ్చు, మన ఇంటి ముందర వారే మనల్ని వెక్కిరించవచ్చు, కానీ నువ్వు క్రీస్తు బిడ్డవాని మర్చిపోకూడదు. క్రీస్తు ఎలాగూ జీవించాడు, యేసయ్య ఎలాగూ బ్రతికాడు అంటే నిజంగా సిలువలో తల వంచాడు. హల్లెలూయా. సిలువలో ఆయన ఏం చేశాడు? తల వంచాడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుడు, అంత గొప్ప దేవాతి దేవుడే తల వంచుతూ ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు నువ్వెందుకు అరవడం? నువ్వెందుకు భయపడడం? నువ్వెందుకు బాధపడడం? క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఎలా? ఆయన మౌనంగా ఉన్నాడంటే మనం కూడా మౌనంగా ఉండాల్సిందే. ఆయన భరించాడంటే మనం కూడా భరించాలి. వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే కొంతకాలమే శ్రమలు. ఎంత? కొంతకాలమే. తర్వాత నిత్యము సంతోషంగా పరలోకంలో బ్రతకచ్చు. హల్లెలూయా. నిత్యము పరలోకంలో సంతోషంగా బ్రతకచ్చు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకంలో బ్రతకొచ్చిన మనము ఆ నిత్య సంతోషం కొరకు ఈ లోకంలో కొంత శ్రమ ఉంటుంది, మనము భరించాలి కదా. ఏమంటాడు స్పష్టంగా ఒక మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు. ఏమంటాడు అక్కడ? నా నిమిత్తము జనులు మిమ్మను చెప్పాలి, మిమ్మను నిందించి హింసించి మీ మీద అంతవరకు రాణిస్తున్నామా? మనం నిజంగా నిందిస్తుంటే, హింసిస్తుంటే భరిస్తున్నామా? లేకపోతే ఎదురు కొట్లాడుతున్నామా? దేవుడు చూస్తున్నాడు, ఇది మీరు మర్చిపోకండి. ఎప్పుడు దేవుడు చూస్తున్నాడు, ఇది ఎప్పుడు మనము మర్చిపోకూడదు. నువ్వు భరిస్తే దేవుడు కృప మరీ ఎక్కువగా నీకు తోడుగా ఉంటుంది. నువ్వు భరించలేకపోతే ప్రయోజనం ఏముండదు. అందుకే మేలు చేత కీడును జయించమంటాడు దేవుడు. కీడు చేసి మేలు జయించడం, మేలు పొందుకోవడం కాదు, మేలు చేసి కీడును జయించాలంట. వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే దూషణకు ప్రతి దూషణ చెయ్యొద్దని. ఏమంట? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆయనను కొట్టారు ఎవరు? పౌలుని. ఆయన ఏమైనా అన్నాడా? అసలు జ్ఞాపకం చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా,
నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. చప్పట్లు కొడదాం. నీవు లేకుండా నేనుండాలేను, నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కదా, జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. కదా, నన్ను కాపాడుటకు నాదరి నిలిచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. దేవుడు కాపాడుటకు బలపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు భయపడే అవసరం లేదు కదా, నువ్వు భయపడే అవసరం లేదు. కాబట్టి ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా, కొంతకాలం భరించండి, కోపాన్ని ఆపండి, ఆవేశాన్ని ఆపండి కదా, ప్రేమతో బతకండి. ప్రేమతో వాక్యము సెలవిస్తుంది. ఆత్మఫలాలు ఏమేమంట? ఫస్ట్ ప్రేమనే కదా, ప్రేమ, ఇంకా సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం కదా. ఇవి ఇలానే మనం ఉండాలి. ఇంకా కోపము, పగ, ద్వేషము ఇలాంటివి దేవుని బిడ్డలకు తగవు, దేవుని బిడ్డలకు తగవు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి కింది భాగంలో 24వ వచనం, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని కదా. 1 తక్కువ 40 అంటే 39 దెబ్బలు. ఎన్నిసార్లు అంట? 5 సార్లు కొట్టబడ్డాడంట ఆయన. 1 తక్కువ దెబ్బలు 5 సార్లు కొట్టారు. కొట్టినప్పుడల్లా 39 దెబ్బలు కొట్టారంట ఆయన. తర్వాత కింది భాగంలో చూడండి 25వ వచనం, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని కదా. చూడండి, కొట్టబడి తిని కానీ నేను కొట్టలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన కొట్టబడ్డాడంటే ఎవరైతే కొడుతున్నారో ఇంకా వాళ్ళు కొడుతుంటే ఊరికి ఉండిపోయాడు కానీ ఏం చేయలేడు, ఊరికనే ఉండిపోయాడు. కానీ ఈ దినాల్లో చూస్తే ఏది తక్కువైనా ఒప్పుకుంటలేరు. అంటే భూమి తక్కువ వస్తుందంటే నాకెందుకు తక్కువ, అవతల వ్యక్తికి ఎంత ఉందో అంతే నాకు కావాలంట. అంటే కొంచెం భరించడం కానీ కొంచెం సహించడం కానీ లేకుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకుందాము. ప్రతి విషయంలో కూడా మనం కొన్ని వదులుకున్నా కూడా దేవుడు మనకి ఇస్తాడని గుర్తుపెట్టుకోవాలి. నువ్వెంత భరిస్తున్నావో, ఎంత సహిస్తున్నావో అంత దేవుడు దీవిస్తాడు. దేవుడు మరలా 2 అంతలు దేవుడు ఇస్తాడు కదా. యోబు విషయంలో ఆయన శ్రమ పడ్డాడు కానీ 2 అంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. కొన్నిసార్లు కొన్ని మనం కోల్పోవచ్చు కానీ దేవుడు తిరిగి మరలా ఇస్తాడు. చూడండి, 5 మార్లు కొట్టబడుతున్నప్పుడు ఆయన వీపు, ఆయన దెబ్బలు ఎంతగా బలహీనమైపోయించవచ్చు, ఎంతగా ఆయన పడిపోయిన పరిస్థితులు ఉండవచ్చు, ఎంతగా దిక్కుతోచిన పరిస్థితులు అయి ఉండవచ్చు. కానీ ఆయన తిరిగి బలం పొందుకొని మరీ తిరిగి సేవల ముందుకు వెళ్తున్నాడంటే మరి దేవుడు బలపరుస్తున్నట్టా లేదా? దేవుడు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిలబెడతా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, ఆయనను మళ్ళీ తిరిగి నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా మరి ఆయన కొట్టబడుతున్నప్పుడు ఏమంటుంది ఇక్కడ చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. నిజంగా బెత్తములతో కొడుతూ ఉన్నప్పుడు కొట్టేవారు మామూలుగానే కొడతారా? ఎందుకు కొడతారు? అసలే వారిలో పగ, ద్వేషం, కోపం, ఆవేశం కదా. అలాంటి వారు మామూలుగా కొడతారా? భయంకరంగా కొడతారు. హల్లెలూయా.
భయంకరంగా కొడతారు. కానీ ఈయన మౌనంగా భరించాడే కానీ ఎవ్వరికి ఎదురు మాట్లాడలేదు. క్రీస్తు ప్రేమను పంచాడు. ఎప్పుడైతే క్రీస్తు ఆయనను దర్శించాడో యేసయ్య, నిజంగా ఆయనలో పరిపూర్ణమైన మార్పు, అత్యధికమైన ఆత్మశక్తితో కదిలాడు. అత్యధికమైన ఆత్మశక్తితో కదిలాడు. ఏ రోజు కూడా మరి నాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, నేను ఈ దెబ్బలు తిన్నాను అని చెప్పి ఊరికనే కూర్చోలేదు. ఆయన ఊరికనే కూర్చోలేదు, కానీ ప్రయాసపడుతూనే ఉన్నాడు, ముందుకు వెళ్తూనే ఉన్నాడు. నిజంగా కొట్టబడినప్పటికీ, చెరసాల వేయబడక, నిజంగా చెరసాల ఉండి కూడా దేవుని ఆరాధించాడు. ఆయన చెరసాల ఉండి కూడా ఆరాధించాడు. చెరసాల తలుపులు దేవుడు తెరిచాడు ఆయన ఆరాధిస్తుంటే కదా. పౌలు శీల మధ్యరాత్రి వేళ ఆ దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ చెరసాల మరి నిజంగా తలుపులన్నీ తెరవబడ్డాయి కదా. ఆ చెరసాల మరి అధిపతి నాయకుడు రక్షణ, ఆయన కుటుంబం రక్షణ పొందుకున్నట్టుగా కూడా చూస్తున్నాం. ఎందుకు రక్షణ పొందుకున్నారంటే, అన్నీ తెరుచుకుపోయినప్పుడు కూడా వీళ్ళు పారిపోలేదు. ఆయన కత్తితో అందరూ వెళ్ళిపోయినారేమని చెప్పి ఆయన కత్తితో ఆ చెరసాల నాయకుడు తను పొడుచుకోవాలని ఇంకా చనిపోవాలి అనుకున్నప్పుడు, మేము ఇక్కడే ఉన్నాము, మీరేమి చేసుకోవద్దని చెప్పి ఆయనకు ధైర్యం ఇచ్చాడు. అప్పుడు ఆయన గ్రహించాడు, వీరు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు అని. ఆయన ఇంటి వారు కదా రక్షణ పొందుకున్నారు. సో ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఈ వాక్య భాగంలో ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఇంకేమంటాడు, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని. నిజంగా రాళ్ళతో కొడుతున్నప్పుడు రక్తాలు కారుతాయి కదా. రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏమవుతుంది, రక్తం ఒంట్లో నుంచి కారిపోతుంది. రక్తం వెళ్ళిపోయిందంటే మనిషి కళ్ళు తిరిగి పడిపోతాడు. రక్తం మనిషి ఒంట్లో నుంచి బయటికి వెళ్తే మనిషి బలహీనమైపోతాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. కానీ ప్రతి సమయమందు దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ బిడ్డలారా. ఇంకా కింది భాగంలో చూడండి, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని కదా. ముమ్మారు 3 సార్లు ఓడ పగిలిపోయి మరి సముద్రంలో కూడా ఈదిన రోజులున్నాయంట. ఇంకా కింది భాగంలో చూస్తే, ఒక రాత్రింబగలు సముద్రంలోనే గడిపి తిని అంటాడు. ఎంత భయంకరమో చూడండి పరిస్థితులు. ఓడ పగిలిపోయి రాత్రి పగలు ఓడలోనే, అదే సముద్రంలోనే ఉన్నాడంట. ఒక రాత్రి ఒక పగలు. నిజంగా చాలామంది అంటే ధైర్యం లేకపోతే గుండె పగిలి చనిపోతారు కదా. కానీ నిజంగా దేవుడిచ్చే ధైర్యం ఎంత గొప్పదో చూడండి కదా. దేవుడిచ్చే ఆ సముద్రంలో రాత్రి పగలు దేవుడు ఆయనను కాపాడుకున్నాడు అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో మనం గ్రహించాలి ఇక్కడ. హల్లెలూయా. ఆయన ప్రయాస, నిజంగా దేవుడు ఆయన నిలబెట్టిన విధానం గొప్ప. దేవుడు ఆయనను నిలబెట్టిన విధానం గొప్పది. నిజంగా ఆ సముద్రంలో కూడా దేవుడు ఆయనను వాడుకున్నా, మరి నిలబెట్టాడా, కాపాడాడా అంటే నిజమే కాపాడాడు. వాక్యమే మనకు బోధిస్తూ ఉన్నది. వాక్యం ఎప్పుడు సత్యమే. ఒకటి తీయొద్దు, ఒకటి పెట్టొద్దు అంటాడు. వాక్యంలో నుంచి ఒకటి తీయొద్దు, ఒకటి పెట్టొద్దు అని. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆకాశము భూమి గతించిన నా మాటలు, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవంటాడు. ఇంకా కింది భాగంలో చూడండి, అనేక పర్యాయములో ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, చూడండి ఆ ప్రయాణంలో కూడా ఆటంకమేనంట. తర్వాత ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే కదా. అనేక పర్యాయములో ప్రయాణంలో కూడా ఆటంకములు ఉన్నాయంట ఆయనకు. నిజమే ప్రియమైన బిడ్డలారా, నేను అంటే ఒకప్పుడు నేను చూడలేదు, కానీ ఇలాంటి సమస్యల్ని ఇప్పుడు చూడగలుగుతున్నాను. ప్రయాణంలో కూడా ఆటంకాలు ఉంటాయి, ప్రయాణంలో కూడా ఆటంకాలు ఉంటాయి. ఇంకా కింది భాగంలో చూడండి, నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదలు కదా, దొంగల పరిస్థితి నుంచి కూడా ఆపద వచ్చిందంట, దొంగల నుంచి. ఇంకా నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, నా సొంత జనుల వలన కూడా ఆపద వచ్చింది అంటాడు. ఇంకా అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ. చూడండి, ఆకలి దప్పులు కూడా భరించాడు ఈయన కదా, ఆకలి దప్పులు. నిజమే ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు నేను చెప్పాను కదా, ఈయన వెళ్తున్న ప్రతి స్థలము కొత్తదే అని కదా. వెంటనే ఎవరు మనకు నీళ్ళివ్వరు కదా. కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ క్రైస్తవులు ఎవరుంటారు, ఉన్నారు కదా. అక్కడ మరి ఈయన సేవ చేయాలి, వాళ్ళ దేవుడికి అంటే దేవుని అంగీకరించాలి, బాప్తిసం పొందాలి, రక్షింపబడాలి. అది 1 సంవత్సరం పట్టవచ్చు కదా, లేకపోతే 2 సంవత్సరాలు పట్టవచ్చు. ఆ గ్రామంలో 1రో 2రో దేవుని కొరకు నిలబడడానికి కదా. చాలా రకరకాలుగా ఉంటుంది, చాలా రకరకాలుగా ఉంటాయి. అయితే నిజంగా మరి అలాంటప్పుడు ఇక ఆపదలు ఉంటాయి, కష్టం ఉంటుంది, ఆకలి దప్పులు కూడా భరించాల్సి వస్తుంది. హల్లెలూయా. పెట్టేవారే లేనప్పుడు ఇంకా ఆకలితో ఉండకపోతే ఎలా ఉంటాం కదా కదా. నేనేమంటున్నా అంటే, మీరు నాకు తెలుసు కాబట్టి నేను మీ ఇంటికి వస్తే మీరు నాకు నీళ్ళు ఇస్తారు, భోజనం పెడతారు. ఒకవేళ మీరు నాకు తెలియకపోయా అనుకోండి, పెడతారా? కొన్నిసార్లు పెట్టవచ్చు, కొన్నిసార్లు పెట్టకపోవచ్చు. ఆయన కొత్త పాస్టర్ మనకు తెలియదు అని కూడా కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమో ఎవరైతే ఏం లే అని చెప్పి కొంతమంది పెడతారు, కొంతమంది ఏమో పెట్టకపోవచ్చు, చెప్పలేం. అంటే రకరకాలుగా ఉండవచ్చు. కానీ అపోస్తుడైన పౌలు వెళ్ళే ప్రతి స్థలం కూడా కొత్తదే కాబట్టి ఆయన ప్రతి స్థలానికి వెళ్తూ అక్కడ సంఘాన్ని స్థాపిస్తూ అనేక విశ్వాసాలను లేవనెత్తుతూ బోధకులకు కూడా మరి నిజంగా తీతు, తిమోతి ఇలాంటి కొంతమంది బోధకులను కూడా ఆయన తయారు చేశాడు. హల్లెలూయా. కొంతమంది బోధకులను కూడా తయారు చేసి తన సేవలో ముందుకు నడిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, తరచుగా ఉపవాసంలోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఒంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి కదా. చలితో బాధపడ్డాడంట కదా. ఈ విధంగా మరి ఉపవాసం ఉండడం ఇలాంటివి చాలా ఉన్నాయి, అనేకములు ఉన్నవి అని అంటున్నాడు. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు కదా. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయన నేనును బలహీనుడను కానా? ఎవడైనను త్రొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడదును. నేను అబద్ధమాట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో ఆరేతాను రాజు కింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టణము భద్రం చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతిని. చూడండి, కొన్నిసార్లు గంపలో నుండి కూడా కప్పి ఆయనను వేరే దగ్గరికి పంపించినట్టుగా కూడా కొన్ని పరిస్థితులు అన్నమాట కదా. గంప తెలుసు కదా, కోడి పిల్లలను కప్తాం కదా, తెలుసా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నిజంగా ఇలాంటి పరిస్థితులు మరి ఎన్నో ఆయనకు ఎదురయ్యాయి. కానీ
దేవుని కొరకు చక్కగా నిలబడ్డాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏమనంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం కదా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నిజంగా అలాగుంటేనే మనం దేవుని రాజ్యాన్ని చేరగలుగుతాం. శ్రమలు రాగానే దేవునికి దూరం కావడము, మళ్ళీ దేవుడు మంచి కార్యాలు చేస్తే మళ్ళీ దేవునికి దగ్గర కావడం, ఇలా కరెక్ట్ కాదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి నమ్మకంగానే ఉండడానికి ప్రయాసపడాలని దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.